రెండవ తారీఖు డిసెంబర్ నుంచి 8వ తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి గోచార ఫలాలు ఈ రకంగా అన్వయించుకుని చూసుకోవచ్చు. రాశిలో రాహు యొక్క సంచారం, సప్తమంలో కేతువు, అష్టమంలో కుజుడు, ఆరింట శనేశ్వరుడు, పంచమంలో రవిపద గురులు, చతుర్థంలో శుక్రుడు. ఈ రకమైన సంచారం జరుగుతోంది. చంద్రుడు తృతీయంలోను చతుర్థంలోనూ సంచారం చేస్తాడు. కాబట్టి దీన్ని సాముదాయికంగా కనుక ఒకసారి పరిశీలించి కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారికి నేత్రానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తే పరిస్థితి కనబడుతోంది. అంతేకాకుండా చెల్లెలతో అంటే సహోదరి చెల్లెలతో సంబంధించినటువంటి వాళ్ళతో కానీ వాళ్ళ వర్గంతో కానీ కాస్త మానసిక భేదాలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త కనుక తీసుకోగలిగినట్టయితే బాగుంటుంది. మరొకటి చిన్న సూచన ఏమిటంటే అష్టమంలో జరిగే కుజుని యొక్క సంచారం. ఈ అష్టమంలో జరుగుతున్నటువంటి కుజుని యొక్క సంచారం, అష్టమంలో ఏ గ్రహం సంచరించినా సరే అది రంధ్రస్థానం అయ్యి అక్కడ కనుక పాపి కనుక అయినట్టయితే విశేషమైన లాభ ఫలితాలను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికి రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి అష్టమంలో కుజ సంచారం అంత పెద్దగా యోగించగలిగినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి దీన్ని ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకుని పగడం కనుక ధరించగలిగినట్టయితే బాగుంటుంది. ఒకవేళ పగడం ధరించగలిగే అవకాశం లేనటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయ పరిహారాలు ఏమిటంటే కుజునికి సంబంధించింది అంటే దేవీ భాగవతాన్ని అనుసరించి ఈ కార్తీక కృష్ణపక్షంలో చేయగలిగినటువంటి కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దీన్ని అన్వయించుకొని కర్కాటక రాశి కనుక చూసినట్టయితే, ఎందుకంటే రాహునాన్ దుర్గా, కర్కాటక రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అన్న సంతర్పణకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దోహదపడగలగాలి. తద్వారా రాహు యొక్క రాశిలో రాహు యొక్క సంచారం నుంచి బయటపడిపోయే అవకాశం ఉంటుంది. మరొకటి ఏమంటే అవకాశం ఉన్న వాళ్ళకి మాస శివరాత్రి రోజున లింగార్చన, అభిషేకాల్లో పాల్పంచుకోవటం, అభిషేక ద్రవ్యాలని సమకూర్చటం, ప్రత్యక్షంగా చేయగలిగినా చేయలేకపోయినా కనీసం ద్రవ్యాలని సమకూర్చి దేవాలయాల్లో అందించడం, దీపదానం, ముఖ్యంగా దీపదానం వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. ఆ దీపదానం ఇచ్చేటప్పుడు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అవకాశం ఉన్న మేర 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఈ దీపదానాన్ని దేవాలయంలో చేయగలగాలి. ఆ రకంగా చేసినందువల్ల ఈ రాహు యొక్క సంచారం ద్వారా వచ్చేటటువంటి నరఘోష, దృష్టిదోషం, తర్వాత శూల, కడుపులో వచ్చే శూల, లేకపోతే శరీరానికి సంబంధించినటువంటి ఏ రకమైన దోషాలైనా సరే తొలగిపోయే అవకాశం ఉంటుంది. మంచి సువాసన ద్రవ్యం అంటే చక్కటి సువాసన ఇవ్వగలిగినటువంటివి ధూపబత్తి అని దొరుకుతూ ఉంటుంది. దాన్ని సువాసన రావాలి. అటువంటి చక్కటి సువాసన కలిగినటువంటి ధూపబత్తిని దేవాలయంలో సమర్పించుకోగలగాలి. ఈ రకంగా చేసినట్టయితే కర్కాటక రాశికి రాశిలో జరుగుతున్నటువంటి రాహు యొక్క సంచారం నుంచి ప్రత్యేకించి కాలానుగుణంగా జరుగుతున్నటువంటి ఈ గోచార రీత్యా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి తద్వారా కలిగేటువంటి పరిణామాల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి కాలాన్ని అమృత తుల్యం చేసుకునేదానికి ఒక అవకాశం. కారణం ఏంటంటే చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం. ఆ కారణం చేత ఈ చిన్న చిన్న ప్రక్రియల ద్వారా మహత్తరమైనటువంటి యోగాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.